Hi Adarsh. Hi. Second time. Thanks for this all. ఎందుకు సెకండ్ టైమ్ మ్యూజిక్ పెట్టాడు ఫ్రెండ్స్, సో తీయడానికి అవ్వలేదు. కాపీరైట్ ఇష్యూస్ అసలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్య. ఇప్పుడు చిన్న షాపింగ్ అనుకుంటున్నాము, అంటే ఓన్లీ 2 stores చెప్పాడు వీడైతే, ఎంత టైం పడుతుందో తెలీదు. చూడండి ఫ్రెండ్స్, మాకు తొందరగా సెలెక్ట్ చేస్తే అయిపోతుంది. నాకు కాదు ఫ్రెండ్స్, బేసికల్లీ వీడికి షాపింగ్. మీరు నాదనుకున్నారు, వాడు సెలెక్ట్ చేస్తే అయిపోతుంది అంటుంటే. ఆఫ్టర్ 1 long year బ్యాక్ టు హైదరాబాద్. రోడ్స్ చూస్తుంటే ఆశ్చర్యపోతున్నా ఆదర్శ్. మారిపోయింది మొత్తం మా ఇంటి దగ్గర అయితే. కంప్లీట్లీ మాకు ఫ్లైఓవర్స్ వస్తుండడంతో కంప్లీట్ చేంజ్. అందుకే కార్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నాం ఫ్రెండ్స్. బట్ ఇంకా పక్కన కూర్చొని గైడ్ చేస్తూ ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని చెప్పి తీసుకెళ్తున్నాను నేనైతే. మీకు తెలిసిందే, కింద కామెంట్స్లో గుడ్ జోక్ అని రాయండి. నో మీకు తెలుసు నేను ఎంత నీట్గా చేసుకుని అన్నీ చేస్తాను. బట్ జాగ్రత్తగా తీసుకెళ్తాడని అనుకుంటున్నాను. ప్లీజ్ ఆదర్శ్, మమ్మల్ని మా ఆడియన్స్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి అనుకున్న పనులు అయిపోయి రిటర్న్ ఇంటికి వచ్చేయాలి. ఇప్పటి నుంచి మాకు ఫోన్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి. ఇంకా అవ్వలేదా? మెయిన్లీ వీడి ఫ్రెండ్స్, నాకు అది లేదు. సో ఇప్పుడే అడుగుతున్నాను ఏమేం ఫుడ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి. ఏది చూడలేదా ఇప్పటి వరకు హైదరాబాద్లో ట్రెండింగ్లో ఉన్నాయి కెఫేస్ కానీ ఫుడ్ కానీ? నాకంతా కెఫేస్కి వెళ్ళి తినడం లేదు, అలవాటు అయిపోయి. ఫుల్ లోకల్, ఓల్డ్ సిటీ. అదే కావాలి. అలాగే వెళ్ళాము. అక్కడ మనం ఎలా ఉంది? మనం నైస్. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి, ఈ మధ్య వచ్చినవి చాలా వచ్చాయి. ఓకే, షాపింగ్లో వీలైతే చిన్న చిన్న స్నిప్పెట్స్ తీసుకుంటూ మనం ఉందాం. వాడేమో సెలెక్ట్ చేసుకుంటూ ట్రయల్ వేసుకుంటూ వాడుంటాడు. ఇప్పుడు వెళ్ళి శ్రీలు అక్కడే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా రమ్మని చెప్పాము మాల్కి. నెక్సస్, ఇట్స్ నాట్ ఫారం, ఇట్స్ నెక్సస్. సో అక్కడికి వెళ్ళి అక్కడ కలుస్తాం. బాయ్ బాయ్. ఏంటి డైరెక్ట్ హైదరాబాద్ నుంచి యూఎస్ వచ్చింది వీడియో అనుకుంటున్నారా? ఏం లేదు, వైల్ ఐఎమ్ ఎడిటింగ్ దిస్ వీడియో. కెమెరా రీసెంట్గా నేను కొత్తది వ్లాగింగ్ కెమెరా తెప్పించుకున్నాను ఆదర్శ్ వచ్చినప్పుడు. సో ఐ ఫౌండ్ దీస్ లిటిల్ వీడియోస్ ఆ కెమెరాలో. ఆదర్శ్ అలా బయటకు వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసినాం అనమాట. బాగా అనిపించాయి. ఐ వాంటెడ్ దెమ్ టు బీ ఇన్ ద వీడియో, ఇంక్లూడ్ చేయాలనిపించింది. సో ఆదర్శ్ వచ్చింది ఇన్ ద మంత్ ఆఫ్ జాన్ కదా, డిసెంబర్లో. ఫుల్ క్రిస్మస్ సీజన్, చాలా హడావుడిగా ఉంటుంది అక్కడంతా. సో అదే క్యాప్చర్ చేస్తూ ఉంటే చిన్న చిన్న లిటిల్ మూమెంట్స్ వాడికి కూడా గుర్తుగా ఉండిపోతే ఎప్పుడు అని చెప్పేసి నేను ఇంక్లూడ్ చేశాను. బట్ ఇదేదో కూడా బాగుంది కదా ఐడియా. సో మీకు కనుక ఇలా నచ్చుతుంది, బాగుంది అని అనుకుంటే చెప్పండి, అక్కడి నుంచే పంపించమందాము. లైక్ ఏదైనా స్పెషల్ అకేషన్ అలాంటివి ఉన్నప్పుడు. బట్ మనకి ఇలా చూడ్డానికి బాగుంటుంది, కానీ ఇక్కడి నుంచి అక్కడికి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి కానీ, జాబ్స్కి వెళ్ళిన వాళ్ళకి కానీ, ఫ్యామిలీ ఒక దగ్గర, వాళ్ళు ఒక దగ్గర, ఇలా దూరంగా ఉన్న వాళ్ళకి కానీ చాలా కష్టంగా ఉంటుంది. మనం ఇలా చూస్తే ఏముంది అని అనుకుంటాం, కానీ ఎవరి పనుల్లో వాళ్ళే ఉంటారు. సో అసలు అంటే ఒకరి గురించి ఒకరు పట్టించుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు తిన్నారా, వాళ్ళు అది చేశారా, అంత టైం అసలు ఎవ్వరికీ ఉండదు. ఎవరు ఓన్ లైఫ్ వాళ్ళు చూసుకోవడమే అన్నమాట. సో వాళ్ళ స్టడీస్ పక్కన పార్ట్ టైమ్స్ చాలా హెక్టిక్గా ఉంటుంది. సో మన ఇంట్లో ఇప్పుడు మ్యాక్సిమం ఎవరో ఒకరు ఉండే ఉంటారు, వాళ్ళని అడిగితేనే మనకు తెలుస్తుంది. మనకి మనం అరే ఇంత బాగుంది కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా అనుకోవడం మాత్రం చాలా తప్పు. బట్ క్రిస్మస్ సీజన్లో మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిటీ అంతా.
అండ్ వాళ్ళకి రోడ్ సైడ్ స్ట్రీట్ సైడ్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి కదా, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ కెమెరా చెక్ ఫర్ ఆదర్శ్ అనమాట. అసలు ఎలా వస్తుంది ఏంటి తీసుకున్నాం కదా అని చెప్పేసి, కొత్తలో కాబట్టి ఆ మాత్రమే తీసాడు, లేదంటే అసలు సమస్య లేదు. యాక్చువల్లీ యుఎస్ వెళ్ళక ముందు ఇన్ ద ఇయర్ 2022 ఎండింగ్లో వెళ్ళాడు. ఆ ముందు వరకు అయితే ఇంకా మనం ఉండేవాళ్ళం కాబట్టి షూట్ చేసే అది ఎప్పుడు ఉండేది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా షూట్ చేయడం. బట్ వెళ్ళిన తర్వాత నుంచి ఇంక మొత్తానికి వాడి ఫొటోసే వాడు సరిగ్గా తీసుకోవట్లేదు. బట్ ద లైట్స్ అండ్ ద హైట్స్ ఆర్ టూ గుడ్ టు సీ, జస్ట్ టు సీ. అంటే ఎంతైనా ఉంటుంది, అక్కడే బార్న్ అండ్ బాటప్ అంటే అది వేరేలా ఉంటుంది, మన ఊరు అన్నట్టు. బట్ ఇక్కడ ఇన్ని ఇయర్స్ ఉండి అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడం అంటే కొంచెం కష్టమే కదా. సో ఎవరైనా రిలేట్ అవుతున్నారా కమెంట్ చేయండి కింద. సో అసలు మనం యూఎస్లో మనకి న్యూ ఇయర్ ఇలాంటి కొన్ని ప్లేసెస్, మెయిన్ ప్లేసెస్ న్యూయార్క్ కానీ ఇలాంటి వాటిల్లో చాలా బాగా జరుగుతుంది అని అంటారు. కానీ నేను కనుక్కున్న క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే ఇలా రిలేటివ్స్ ఉన్న వాళ్ళైతే అబ్బా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాం, హాయిగా పడుకోవడం. అదేంటి మరి అంత హ్యాపెనింగ్ ప్లేసెస్ ఉన్నాయి కదా అని అంటే, అలా ఉంటూనే ఉంటాయి. అసలు మనకి ఇంచు కూడా ఖాళీ ఉండదు నించోడానికి కూడా. నైట్ 12 o'clockకి మనం సెలబ్రేషన్ ఒక్కటి చూడాలంటే యూ నీడ్ టు స్టాండ్ ఫ్రమ్ 7-8 నుంచి అక్కడికి వెళ్ళి ఒక ప్లేస్లో నుంచి ఉంటే దెన్ ఓన్లీ విల్ గెట్ దట్ పర్టికులర్ ప్లేస్ టు స్పెండ్ ద టైమ్ అనమాట. లేదంటే అస్సలు చాలా క్రౌడెడ్ ఉంటారు, చాలా కష్టము. దానికన్నా హ్యాపీగా రిలాక్స్ అవ్వడం బెస్ట్ అని చెప్తుంటారు. ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం నేను ఆదర్శ్ ఎప్పుడైనా ఇక్కడ ఉన్న రోజులు 1 month ఉన్నాడు, ఉన్న రోజులు బయటకి మేమిద్దరమే వెళ్ళినప్పుడు అలా చిన్న వీడియోస్ షూట్ చేసినవన్నీ మిక్స్ చేసి ఇందులో పెట్టాను అనమాట. ఇట్ విల్ బి ఫన్. మ్యాక్సిమం ఫుడ్ కోసం ఎప్పటికైనా బయటకు వెళ్ళినప్పుడు పెట్టాను. అంటే 750 ప్లస్ 1000 దాటేస్తుంది. మా ప్రభాస్కి 1000 పెద్ద లెక్క. 1000 ఫర్ కల్కి 2898 AD. ఏంటది? రాసుకో, బాగా రాసుకో. ఏంటది? మళ్ళీ అప్పుడు అదేంటి చెప్పు. 28 అదేంటి అని సోది రీజన్ చెప్పకు. మళ్ళీ కాదు, ఇది సినిమాలో ఉంది, ఆ సినిమాలో ఉన్నది ఉన్నట్టు చెప్పాను. ఆబ్వియస్లీ ఇప్పుడు సలార్లో సాంగ్ 28 ఆగా అదంతా కాదు. కలికి 21 ఏంటన్నా 2898. ఏంటది? అది ఏంటి? వాట్ ఈస్ దట్ నెంబర్? ఇయర్ 2898 ఆఫ్టర్ దట్. ఆదర్శ్ ఫేవరెట్ ఫుడ్ అంట, నచ్చిందంట. నువ్వే కంప్లీట్ చేయి, నన్ను తినమని మాత్రం అడగ ఆదర్శ్. అది బేసిక్. ఓకే, ఇదేంటి? ఇట్స్ నాట్ మైనీస్ అన్నావు కదా? యోగర్ట్ విత్ వాట్ షవర్మా. నా సలాడ్ నేను కాంప్రమైజ్ అయ్యి వీడికి ఇచ్చాను, సలాడ్ రాకపోయినా సరే. KFC తినాలనిపిస్తుందంట, రాత్రి 10 అయింది. ఇది స్కానే రావట్లేదు. ఇక్కడ చేసి రాకపోతే ఇక్కడికి మారాం. వచ్చాడు కానీ ఎక్కువ ఫుడ్ ట్రై చేయడానికి అవ్వలేదు ఆదర్శ్కి. బికాజ్ విజ్డమ్ టీత్ రాంగ్ పొజిషన్లో గ్రో అవుతున్నాయని చెప్పేసి తీసేయాలన్నారు. 2 teeth తీసేసరికి చాలా ప్రాబ్లం అయిపోయింది పాపం తినడానికి. ఫస్ట్ టికెట్ ప్రీపాన్ టు 29th. ఎన్ని చేద్దాం అనుకున్నాడో అసలు ఆదర్శ్. జస్ట్ 2 పళ్ళు పీకేశారు అంతే, అప్పటి నుంచి ఏం లేదు.
అంటాడు 2 పళ్ళు కనిపిస్తాయి పీకేసినాయి. లాస్ట్ టైం నీ ప్యాకింగ్ వీడియోలో అందరు అడిగారు నన్ను, మీరు ఇంత నీట్గా అసలు మీ తమ్ముడికి ఎంత బాగా చేస్తున్నారు ప్యాకింగ్, ఈ ప్యాకింగ్ కవర్స్ అవన్నీ ఎక్కడ తీసుకుంటారు, ఏంటి ఎలా చేస్తున్నారు అని. చూడు నీకు అన్ని అలా చేసి పెట్టి పంపిస్తుంటే నీకేం అర్థం కావట్లేదు. ఈసారి కూడా ఇప్పుడు కూడా అదే పని మీద ఉన్నాం, మళ్ళీ సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్ మళ్ళీ ప్యాకింగ్స్ అన్ని స్టార్ట్ చేసాము. ప్రెసెంట్ నేను ప్యాకింగ్ కవర్స్ తక్కువైతే అవి తీసుకుందామని వెళ్తున్నాను. సో ట్రాన్స్పరెంట్ ఉంటాయి, దాంట్లో థిక్గా ఇట్లా వైట్ కలర్ కవర్తో వచ్చినవి ఉంటాయి. మ్యాక్సిమం మనకి 1/2 kg 1 kg 2 kgs కవర్స్ ఉంటే సరిపోతాయి. మేము యాక్చువల్లీ ఏం చేసేవాళ్ళం అంటే మసాలా పౌడర్స్, టీ పౌడర్స్ అలాంటి వీడికి ఏమైనా కావాల్సినవి అలాంటివన్నీ మేమే ఇంట్లో ప్యాక్ చేసేసేవాళ్ళం. ప్యాకింగ్ మెషిన్ ఉందన్నమాట. కొంచెం పికిల్స్ లాంటివి భయపడేవాళ్ళం, ఏంటి ఏమైనా లీక్ అవుతాయా, డబుల్ ట్రిపుల్ ప్యాకింగ్ వేయాలి కదా అని చెప్పి అవి ఒక్కటే బయట చేయించేవాళ్ళము. ఈసారి పికిల్స్ కూడా ది గ్రేట్. పికిల్స్, నెయ్యి ఇవి ఇలాంటివి మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి. 3 అయితే పక్కా ఉండాలి, ఎందుకంటే ఆయిల్ కాబట్టి బ్యాగ్లో కొంచెం లీక్ అయినా కంప్లీట్ అందులో ఉన్నవన్నీ స్మెల్ వచ్చేస్తాయి, మొత్తం ఆయిలీనెస్ వచ్చేస్తుంది. ఇంకా సూట్ కేస్ అయితే మా వాడు అటు నుంచి అంటే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వాడేస్తాడు. ఆ టైం తుడుచుకుందాము జాగ్రత్తగా పెట్టుకుందాం అని అయితే ఉండదు. సో ఈసారి లాస్ట్ టైంలో లాగా 23 లేవు, ఓన్లీ 2 23s. ఒక దాంట్లో కంప్లీట్ క్లోదింగ్ ప్యాకింగ్ రావాలి, దాంట్లో అన్ని ఫుడ్. ఈసారి లిస్ట్ పాపం ఏదో కొంచెం తగ్గించాడు, ఎలాగ మధ్యలో ఇంకో పార్సల్ పంపిస్తారు కదా అని. ఏమేం పికిల్స్ చెప్పు? చికెన్, ప్రాన్స్, చింతకాయ ఆకు ఒకటి. ఇప్పుడు అదేమైందంటే సీడ్స్ ఉన్నట్టు అలా పట్టేశారు అనమాట. ఇప్పుడు సీడ్స్ ఎలా చేయరు అది ఇది అని అంటే మళ్ళీ కట్ చేసి ఏం చేయాలో చూడాలి ఇప్పుడు. అది ప్రస్తుతానికి ఈరోజు మార్నింగ్ అయితే కొన్ని పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ లాంటివి ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా అవి ఉన్నవి ప్యాక్ చేసేస్తే లేని వాటి గురించి వెళ్తున్నాము. అలాగే ఇగో ఇంకా కొన్ని గ్రాసరీస్, కొన్ని అదంటే స్ట్రైనర్స్ అలాంటిది కావాలన్నాడు అని చెప్పి అవి తీసుకున్నాం, అది అయిపోయింది. నెక్స్ట్ గంట ఒకటి కావాలంట, ఇక్కడే ఉంటుంది ఆదేశ్ ఒకటి, ముందుకి వచ్చేటప్పుడు తీసుకున్నాం. పూజా సామాగ్రి షాపు అదే లేదు, ఇంకా వెనకాలకే. సో గంట ఒకటి తీసుకొని చూపిస్తాను నేను కవర్స్ ఎలాంటివో. యాక్చువల్లీ నేనైతే సైజెస్ పెట్టుకున్నా, ఏమేమి సైజెస్ కావాలో. ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి ఈ మసాలాస్ అన్ని వాటికి చాలా యూస్ఫుల్, అంటే సరిపోతుంది అనమాట. ఇలాంటివి డబుల్ ప్యాకింగ్ వేసుకోవచ్చు. మసాలాస్ మోస్ట్లీ అక్కర్లేదు, సరిపోతుంది. చాలా థిక్ ఉంటుంది కాబట్టి పైన ప్యాకింగ్ సీల్ కరెక్ట్గా అయిందో లేదో చూసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ ఈ సైజు బాగా యూజ్ అవుతాయి. సో 3 డిఫరెంట్ సైజెస్. ఇదేంటంటే పికిల్స్ లాంటివి డబుల్ ప్యాకింగ్కి పనికొస్తుంది అనమాట. అంటే లోపల మేము చిన్నది చూపించాను కదా, అది పెట్టేసి పైన ఇలాంటి పెద్ద వేసుకుంటే ఇవన్నిటికి మళ్ళీ నేను స్టిక్కరింగ్ వేసిస్తాను వీటికి పైన రాసి అదేంటి అనేది. సార్ అస్సలు కష్టపడకుండా ఓన్లీ కావాల్సిన ప్యాకెట్ కావాల్సినప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటాడు, మిగతావన్నీ అలా స్టోరేజ్లో పెడతాడు అన్నమాట. అది అలాగా చేస్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి కూడా చూపిస్తాము, ఎలా ప్యాక్ చేసాం, ఎలా సెగ్రిగేట్ చేసాం అనేది. చూడండి, ఏదో అది వెళ్తుంది, దానికి అది ప్యాక్ చేసుకుంటుంది, దానికి అది మాట్లాడుకుంటుంది అన్నట్టు వాడు పని వాడు చేసుకుంటున్నాడు. షాప్ దగ్గరికి వచ్చేసాం, మళ్ళీ మాట్లాడతాం. సో ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది, ఇదే అనమాట ప్యాకింగ్స్ అన్నీ దొరికే షాప్. అది అక్కడ అడిగితే ఇస్తారు. కట్ చేయి, నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. October 17th ఆదేశ్ ఇక్కడ లేడని చెప్పి ఇప్పుడు కేక్ కట్ చేసి టేస్ట్ ఇట్.
and tell us how is it. ఎలా లోపలికి గుడ్ లుక్స్ సో యమ్. సో చూసారు కదా అలా క్యూట్ అండ్ స్వీట్ మెమరీస్. అసలు 1 month వచ్చినట్టే లేదు, ఇలాంటి అలా అయిపోయాయి డేస్. బట్ యా అంటిల్ నెక్స్ట్ టైం మనకి ఈ సంక్రాంతి అండ్ ఈ వీడియోసే వెరీ వెరీ మెమరబుల్ అన్నమాట. మళ్ళీ ఒక మంచి వీడియో వచ్చేస్తాను.